హే ఎవ్రీవన్, డే 2 ఆఫ్ 30 డేస్ గెట్ రెడీ విత్ మీ. టోనర్ కోసం డాబర్ గులాబరీ రోజ్ వాటర్ని కాటన్ ప్యాడ్ మీద కొంచెం వేసుకొని స్కిన్ మీద రబ్ చేసుకుంటున్నాను. రోజంతా స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ అపోలో నుంచి డీప్ నరిషింగ్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే డెఫినెట్లీ ఈ మాయిశ్చరైజర్ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి ఈ సన్ స్క్రీన్ తీసుకున్నాను. నా ఫేస్కి 2 ఫింగర్ రూల్ సన్ స్క్రీన్ అనేది సరిపోతుంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్ లో ఈజీగా బ్లెండ్ అయ్యి ఎలాంటి వైట్ కాస్ట్ కూడా ఇవ్వదు. నెక్స్ట్ జూడియో నుంచి లిప్ బామ్ తీసుకున్నాను. ఇది చెర్రీ ఫ్లేవర్, లైట్ పింక్ షేడ్ ఇస్తుంది. ఆ తర్వాత పాండ్స్ నుంచి ఈ ఫేస్ పౌడర్ తీసుకొని స్కిన్ అంతా అప్లై చేసుకున్నాను. మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఆయిలీగా కనిపిస్తే ఈ పౌడర్ ట్రై చేయండి, డెఫినెట్లీ వర్క్ అవుతుంది. తర్వాత సింపుల్ గా బ్లాక్ స్టిక్కర్ పెట్టేసేసుకున్నాను. ఇక హెయిర్ కి పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి ఈ రోజ్మేరీ వాటర్ ని అప్లై చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ హోమ్ మేడ్ గా రోజ్మేరీ వాటర్ ని ప్రిపేర్ చేసుకోలేకపోతే ఈ బ్రాండ్ నుంచి ఈ రోజ్మేరీ వాటర్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇన్స్టెంట్గా మీకు 1 వీక్లోనే మీ హెయిర్ గ్రోత్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆల్మోస్ట్ నేను ఇది 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సింపుల్ పోనీటైల్ హెయిర్ స్టైల్ వేసుకున్నాను. ఫ్రంట్ సెక్షన్లో ఉన్న హెయిర్ని ముందుకి పుల్ చేసి హెయిర్ బ్యాంగ్ తీసుకున్నాను. నెక్స్ట్ హిమాలయ నుంచి ఈ బాడీ బటర్ క్రీమ్ తీసుకొని హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత సింపుల్గా ఒక బ్లాక్ వాచ్ అనేది పెట్టేసేసుకొని జూడియో నుంచి ఈ పర్ఫ్యూమ్ తీసుకొని అప్లై చేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి.